మన గురించి పూర్తిగా తెలియకుండా తప్పుగా మాట్లాడుతున్నారు అంటే బాధపడవలసిన అవసరం లేదు. గుర్తుంచుకోండి, కుక్కలు కూడా తెలియని వాళ్ళను చూసి మొరుగుతాయి. అంత మాత్రాన మనం చెడ్డవాళ్ళము అయిపోము మిత్రమా. మనం ఏదైనా మౌనంగా భరించినంతకాలం మనం మంచివాళ్ళమే. ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ప్రశ్నిస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా అన్నీ మర్చిపోయి ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా ప్రపంచానికి మరో రకంగా పరిచయం చేస్తారు మిత్రమా. మనం గెలిస్తే మనమేంటో మన వాళ్ళకు తెలుస్తుంది. మనం ఓడిపోతే మన వాళ్ళు ఎవరో మనకు తెలుస్తుంది. ఒక్క నిమిషంలో జీవితమేమీ మారిపోదు, కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది. మనం మాట్లాడిన ప్రతి మాటలోనూ ఆ అర్థాలు వెతికేవారు పరాయి వాళ్ళవుతారు. మన మౌనాన్ని కూడా చదవగలిగిన వాళ్ళు మన వాళ్ళవుతారు మిత్రమా. నీకు చెడు కాలం వచ్చిందని ఎన్నడూ బాధపడకు. అదే రాకపోతే నీ జీవితంలో నీకు నీ వారెవరో పరాయి వారెవరో ఎప్పటికీ నీకు తెలియదు. ఆయుధం పదునైందైతే శత్రువుని గెలవచ్చు. ఆయుధం ఆలోచన అయితే మనసును గెలవచ్చు. ఆయుధం అనుభవం అయితే విజయాన్ని పొందవచ్చు. పుస్తకం నీ ఆయుధమైతే ప్రపంచాన్ని గెలవచ్చు. గెలిస్తే వీడు మావాడు, ఓడితే వీడు మారడు. భయపడుతూ కూర్చుంటే బ్రతకలేవు. తప్పో ఒప్పో అడుగు వేసి చూడు. గెలుపు అయితే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఓటమి పాలైతే తర్వాత ఏం చెయ్యాలో నేర్పిస్తుంది. సముద్రపు లోతు ఎంత ఉన్నా ఒడ్డుకు చేరాలంటే అలలు ఎగిసిపడాల్సిందే. నీ స్థాయి ఏదైనా శిఖరానికి చేరాలంటే శ్రమ పడాల్సిందే. నిన్ను నువ్వు నమ్మిన రోజున ప్రపంచం నిన్ను ఆపాలని చూసినా అది నీ ఎదుగుదలకి మెట్టు మాత్రమే అవుతుంది మిత్రమా. సముద్రం అందరికీ ఒకటే, కానీ ఈత వచ్చిన వారికి ముత్యాలు దొరుకుతాయి. వల వేయడం వచ్చిన వారికి చేపలు దొరుకుతాయి. నిలబడి చూసిన వారికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి. జీవితం కూడా అంతే. అందరికీ ఒకటే జీవితం. కాకపోతే మన ప్రయత్న బలం ఎంత ఉంటే అంత దక్కుతుంది. వర్షం పడుతున్నప్పుడు అన్ని పక్షులు చెట్లను పుట్టలను వెతికితే డేగ మాత్రం ఆ మేఘాలపైన ఎగురుతూ వర్షాన్ని తప్పించుకుంటుంది. అలా మన ఆలోచనలలో విభిన్నమైన విజయం ఉండాలి మిత్రమా.